హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకుంటారు పోలీస్ వాళ్ళు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఇన్స్పెక్టర్ విజయ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డీటెయిల్స్ పంపించి, నేను మీకు ఒక కార్ నెంబర్ పంపించాను, ఐ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అని చెప్పి కాల్ చేస్తారు. కొంచెం సేపటికి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి, సార్ కార్ డీటెయిల్స్ దొరికాయి, సన్నీ అనే పేరు మీద రిజిస్టర్ అయ్యింది అనేసి విజయ్కి చెప్తారు. ఆ లేడీ ఫోన్ పెట్టేసిన తర్వాత, సార్ బండి నెంబర్ ట్రేస్ అయిందంట, తన పేరు సన్నీ అంట, వాళ్ళు వెంకటగిరిలో ఉంటారంట అని విజయ్ ఏసీపీ దేవాకి చెప్తాడు. ఆ తర్వాత, సార్ నాకు దీన్ని బట్టి ఒకటి గుర్తొస్తుంది, ఎగ్జాక్ట్లీ దిశ లాగానే సన్నీ కూడా అగర్వాల్ పెళ్ళికి వెళ్ళాడు, అప్పటి నుంచే తను కనిపించట్లేదని వాళ్ళ వైఫ్ కూడా కంప్లైంట్ ఇచ్చింది అని అంటాడు ఏసీపీ దేవాతో విజయ్. ఏంటి, ఎవరిద్దరైతే గొడవ పడ్డారో వాళ్ళిద్దరే కనిపించట్లేదా, చాలా స్ట్రేంజ్గా ఉందే అని అంటాడు ఏసీపీ దేవా. మరోవైపు సునీత, నానా నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను అని చెప్పేసి మెయిన్ డోర్ వరకు వెళ్తుంది. అక్కడ ఏసీపీ దేవా అండ్ విజయ్లు సునీత గురించి అడగటం చూస్తుంది. వెంటనే డోర్ క్లోజ్ చేసి వెనక్కొచ్చి, నానా పోలీసులు వస్తున్నారు అని చెప్పి కంగారుగా లోపలికెళ్తుంది. ఈలోపు ఏసీపీ దేవా వాళ్ళు డోర్ నాక్ చేస్తారు. ఏమీ తెలియనట్టే కంగారు పడకుండా వచ్చి డోర్ తీస్తుంది మన సునీత. హాయ్ అండి, మీ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, మాట్లాడొచ్చా అని అడుగుతారు విజయ్. రండి అని అంటుంది సునీత. లోపలికి వస్తూనే, చాలా మంచి లొకేషన్ అండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ అని అడుగుతారు ఏసీపీ దేవా. ఒక 2 years నుంచి ఉంటున్నామండి అని అంటుంది సునీత. సన్నీతో మీ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా ఉండేది అని అడుగుతారు ఏసీపీ దేవా. బాగుండేది సార్ అని ఆన్సర్ చేస్తుంది మన సునీత. సన్నీకి ఎవరితో అయినా గొడవలుండేవా, తన ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాడు అని అడుగుతారు ఏసీపీ దేవా. అందరితోనూ బాగానే ఉండేవాడు సార్, మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు అని అంటుంది సునీత. మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు ఏసీపీ దేవా. ఆ మాట అనగానే సునీత వాళ్ళ నాన్నకి కొరబోయి దగ్గుతూ ఉంటాడు. అది గమనించిన దేవా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నమస్తే అండి, సన్నీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది, మీ అల్లుడు మిమ్మల్ని బాగా చూసుకునేవాడా అని అడుగుతారు. సునీత వాళ్ళ ఫాదర్ ఏమీ చెప్పకుండా అలాగే ఉండిపోతారు. అది గమనించిన ఏసీపీ దేవా, మీ అమ్మాయిది లవ్ మ్యారేజ్ కదా, మరి మీరు అబ్జెక్ట్ చేయలేదా అని అడుగుతారు. తను ఏదో చెప్పేలోపు సునీత, ఇదిగోండి నాన్న వాటర్ అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది. సార్ నేను మీకు విషయం చెప్పటం మర్చిపోయాను, అంతా బాగానే ఉండేది, కానీ సన్నీకో ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాత్రం అది అటెండ్ చేయడానికి బయటికి వెళ్ళి మాట్లాడేవాడు. ఎవరు కాల్ చేశారో అని అడిగిన ప్రతిసారి టాపిక్ చేంజ్ చేసేవాడు అని అంటుంది సునీత. ఆ కాలర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడుగుతారు ఏసీపీ దేవా. ఏమీ తెలియదు సార్ అని అంటుంది సునీత. కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అండ్ ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం, విజయ్ అన్ని డీటెయిల్స్ తీసుకొని రా అని చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఏసీపీ దేవా. బయటకు వచ్చేసాక విజయ్, నాకు సన్నీ అండ్ దిశాల కాల్ లిస్ట్ కావాలి త్వరగా అని అంటాడు ఏసీపీ దేవా. ఓకే సార్ అని అంటాడు విజయ్. విజయ్, నువ్వు ఒకటి గమనించావా, సునీత వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అని అంటాడు ఏసీపీ దేవా విజయ్తో. ఈలోపు కంట్రోల్ రూమ్ నుండి కాల్ చేసి, సార్ సన్నీ అండ్ దిశాల కాల్ లిస్ట్ తీసాము, వాళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉన్నారు అని చెప్తారు విజయ్తో. సార్ మనం అనుకున్నదే నిజమైంది, వాళ్ళిద్దరు కాంటాక్ట్లోనే ఉన్నారు, ఇప్పుడేం చేద్దాం సార్ అని అంటాడు విజయ్. ఇప్పుడు మనం అగర్వాల్ ఇంటికి వెళ్దాం అని అంటాడు ఏసీపీ దేవా. ఏసీపీ దేవా వాళ్ళు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి, వాళ్ళ ఫ్రెండ్ దిశ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతారు దివ్య వాళ్ళ ఫాదర్ని. సరే కూర్చోండి పిలుస్తాను అని చెప్పేసి దివ్య వాళ్ళ ఫాదర్ లోపలికి వెళ్ళి దివ్యాని పంపిస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు వేరే కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.